మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుదాం దేవుని వాక్యమును. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడి వాక్యమును మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, దేవుని ప్రేమ ఎక్కడ కనబడుతుంది, దేవుని ప్రేమ ఎక్కడ తెలుస్తుంది. కొందరు దేవుని ప్రేమను సందేహిస్తూ ఉంటారు. దేవుడికి ప్రేమ ఉందా, దేవుడు న్యాయవంతుడేనా అని సందేహిస్తూ ఉంటారు. అలాంటి వారి కొరకే ఈ సందేశం. నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఘోరాలను చూసి, అన్యాయాలను చూసి, మోసాలు, అత్యాచారాలు, నరహత్యలు, అక్రమాలు, ఇలా లోకంలో జరుగుతున్నటువంటి అనేక దుష్కార్యములను చూసి నేడు మానవుడు ఏ స్థితికి వెళ్తున్నాడు అని అంటే, అసలు దేవుడే లేడనే స్థితికి వెళ్తూ ఉన్నాడు. చాలామంది నాస్తికులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి అని అంటే, కనబడుతున్నటువంటి ఘోరాలని చూడలేక, వాటికి జవాబు దొరకక, దేవుడే ఉంటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు, దేవుడు ఉంటే ఈ అక్రమాలను ఎందుకు అడ్డుకోవట్లేదు, దేవుడు ఉంటే ఎందుకు ఈ ఆకలి దప్పులు, ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఇన్ని ఘోరాలు, ఎక్కడ చూసినా కూడా అన్యాయము, మోసము, స్వార్థము, లోకమంతా కూడా కల్మషం అయిపోతుంది. నిజంగా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా? నిజంగా దేవుడు లేడు. అందుకే ఈ లోకము ఇలా ఉంది. దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉంది, కాబట్టి దేవుడే లేడు అని చెప్పి నాస్తికులుగా మారిపోతున్నటువంటి వారు చాలామంది. ఇక దేవుడే లేడని జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలా దేవుని యొక్క ఉనికి మీద అప్పుడప్పుడు మనకు కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కొందరు ఆల్రెడీ నాస్తికులుగా ఉండిపోయారు. అయితే కొందరు క్రైస్తవ సమాజంలోనే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారే, క్రైస్తవ కుటుంబంలో పెరుగుతున్నటువంటి వారే, సంఘ సహవాసాలలో పాల్గొంటున్నటువంటి వారే, అప్పుడప్పుడు వీరికి కూడా ఏంటి అని అంటే, దేవుడు ప్రేమ మీద, దేవుడు న్యాయం మీద, దేవుడు ఉనికి మీద అనుమానాలు కలుగుతూ ఉంటాయి. నిజంగా దేవుడు ఉన్నాడా అనేటువంటిది క్రైస్తవులైనటువంటి మనకు కూడా అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి, మన జీవితంలో ఎదురైనటువంటి కష్టములను బట్టి, శ్రమలను బట్టి, మన జీవితంలో వచ్చినటువంటి వ్యాధి బాధలను బట్టి, లోకంలో కనపడుతున్నటువంటి దుష్కార్యములను బట్టి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడేనా, ఆయనకు ప్రేమ ఉందా, ఆయన న్యాయవంతుడేనా, ఆయన మంచివాడేనా, ఆయన యథార్థవంతుడేనా అనేటువంటి అనుమానాలు క్రైస్తవులైనటువంటి మనకు కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. నేడు చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి యవనస్తులు దేవుని మందిరానికి రావట్లా. వాళ్ళ తల్లిదండ్రులు దేవుని మందిరానికి వస్తుంటారు కానీ పిల్లలు రావట్లా. ఎందుకు బాబు మీరు రావట్లేదు దేవుడి మందిరానికి అని అంటే, ఆ పిల్లలు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అన్నా, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, దేవుడికి ప్రేమ లేదన్నా, దేవుడికి ప్రేమ ఉంటే పలానా చోట అత్యాచారాలు జరిగాయి ఎందుకు ఆపలేదు దేవుడు, పలానా చోట హత్యలు జరుగుతున్నాయి దేవుడు ఎందుకు ఆపట్లేదు, మా జీవితంలో మేము మంచిగానే ఉన్నామైనా మాకు కష్టాలు వచ్చాయి, దేవుడు నిజంగా న్యాయవంతుడా, దేవుడు మంచివాడైతే ఇవన్నీ మాకు ఎందుకు పెడతాడన్నా శ్రమలు అని చెప్పి మాట్లాడేటువంటి యవన బిడ్డలు కూడా చాలామంది నేటి సమాజంలో మనకు కనబడుతూ ఉన్నారు. అలా క్రైస్తవ సమాజంలోనే, క్రైస్తవులు ఉండేటువంటి ప్రాంతాలలోనే కొందరు యువకులు ఇలాంటి ప్రశ్నలు వేయడము మనం వింటూ ఉంటాం. నేడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వీరికి దేవుడి ప్రేమ తెలియకపోవడం, దేవుని ప్రేమని గుర్తించకపోవడం వల్ల ఆ ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కొందరైతే జీవితంలో ఇష్టమైన వారిని కోల్పోయారని, దేవుడు మాకు ఇష్టమైనటువంటి వారిని తీసుకెళ్ళిపోయాడు, మేము ఎంతగానో ప్రాణంగా ప్రేమించాము, అయినప్పటికీ దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు, మా జీవితంలో పలానా కష్టాలు పెట్టాడు, నష్టాలు పెట్టాడు, దేవుడు మాకు శ్రమలు ఉన్నాయి, ఏం దేవుడు ఈయన అని చెప్పి దేవుని మీద కోపంతో దేవుని సంఘానికి రాకుండా ఇళ్ళ దగ్గర ఉండేటువంటి వారు కొందరు, దేవుడి మీద అలిగి, దేవుడే ఉంటే బ్రతికించవచ్చు కదా, మా నాన్నను బ్రతికించవచ్చు కదా, మా అమ్మని బ్రతికించవచ్చు కదా, మా అన్నను బ్రతికించవచ్చు కదా, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, కాబట్టి దేవుడు లేడు, ఒకవేళ ఉన్నా కూడా ఆయనకి ప్రేమ
లేదు, ఉన్నా కూడా ఆయన అన్యాయస్తుడే అని దేవుని యొక్క ప్రేమను న్యాయాన్ని సందేహిస్తూ దేవునికి దూరంగా ఉండేటువంటి వారు కొందరు. ఇక అలిగి మందిరానికి రాకుండా ఇళ్ళ దగ్గర ఉండిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అక్కడక్కడ. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చినటువంటి వారే, కానీ జీవితంలో ఎదురైనటువంటి కష్టములను బట్టి, శ్రమలను బట్టి, బాధని బట్టి, వేదనను బట్టి, జరిగిన పరిస్థితులను బట్టి ఇక దేవుడి మందిరానికి రాకుండా ఉండిపోయినటువంటి వారు కొందరు మనకి కనబడుతూనే ఉంటారు. మరికొందరు అయితే దేవుడి మందిరానికి వస్తూనే ఉంటారు, సంఘ సహవాసాలలో క్రమంగా పాల్గొంటూనే ఉంటారు. అయితే అప్పుడప్పుడు వీరు కూడా దేవుని ప్రేమను సందేహిస్తూనే ఉంటారు, సనుగుతూ గొనుగుతూనే భక్తి చేస్తూ ఉంటారు, ఏం దేవుళ్ళే అనుకుంటేనే భక్తి చేస్తూ ఉంటారు. పూర్ణ హృదయంతో కాకుండా, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో కాకుండా ఏదో ఒక దేవుడ్రా, ఈయన కూడా ఒక దేవుడ్రా అని భక్తి చేయాలంటే చేస్తూ ఉంటారు అంతే, పూర్ణ హృదయంతో చేయరు. దేవుణ్ణి ఒక నియంతగా భావిస్తూ, దేవుణ్ణి ఒక కఠినాత్మకుడిగా భావిస్తూ భక్తి చేస్తూ ఉంటారు. ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండానే, ఆయన ప్రేమను గ్రహించకుండానే, ఆయన ప్రేమను తెలుసుకోకుండానే భక్తి చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అందుకే వారి మాటల్లో ఎప్పుడు కూడా విశ్వాసం కనపడదు, వారి మాటల్లో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ ఎప్పుడు కూడా కనపడదు. వారి జీవితంలో అసలు ఆ సంకల్పం ఉండదు. కారణం ఏంటంటే వారికి దేవుని ప్రేమ తెలియకపోవడం. వారి జీవితంలో వచ్చినటువంటి కష్టములను బట్టి, నష్టములను బట్టి, శ్రమలను బట్టి, వ్యాధి బాధలను బట్టి దేవుడికి అన్యాయస్తుడు, దేవుడికి ప్రేమ లేదు, ఏదో చేయాలి భక్తి అని చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మేము కూడా ప్రభుని నమ్ముకున్నామని చెప్పి భక్తి చేసేటువంటి యువకులు కూడా కొందరు ఉన్నారు. ఒక పక్క దేవుని ప్రశ్నిస్తూనే, ఆయనను సనుగుతూనే, గొనుగుతూనే దేవుని సంఘంలోనే కొనసాగుతున్నటువంటి వారు కొందరు. కొందరేమో దేవుని సంఘానికి దూరంగా ఉండిపోయారు దేవుడి మీద కోపంతో, ఆయన ప్రేమమయుడు కాదని. మరికొందరేమో దేవుని సంఘానికి వస్తూనే సనుగుతూ గొనుగుతూ ఆయన ప్రేమను, ఆయన యొక్క న్యాయాన్ని ప్రశ్నిస్తూనే, కొందరు ఆత్మీయులను కొన్ని ప్రశ్నలు వేస్తూనే, పాస్టర్ గారులను కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తూనే ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇంకొకరు ఎవరు అనంటే, ఇంకొక బ్యాచ్ ఏంటనంటే, వీళ్ళు చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారే, దేవుడు అంటే ప్రేమ కలిగినటువంటి వారే, చాలా మంచిగా బ్రతుకుతూ ఉంటారు, యథార్థంగానే బ్రతుకుతూ ఉంటారు, దేవుడు అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వారే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూనే ముందుకు సాగుతూ ఉంటారు, ఆయన మార్గంలో నడవాలని ఆశతోనే ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటారు. అయితే కొద్ది రోజులు ప్రయాణించిన తర్వాత ప్రార్థనలో కూర్చుంటే అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమన్నా అనుమానాలు వస్తుంటాయనంటే, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన దేవుడు జవాబు ఇవ్వట్లా. చూడు, లోకంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నువ్వు ఆయనని ప్రేమమయుడని, ప్రేమ కలిగిన వాడని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేటువంటి తలంపుల ఆలోచనలు వస్తాయి. మంచివారే వీరు, భక్తి పరులే. అలా ప్రార్థనలో కూర్చున్నప్పుడు అలా అనుమానాలు రావడంతో లేచి వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థన నుంచి. ఏంటి ప్రభు ఈ ఆలోచనలు ఇలా వస్తున్నాయి, నిజంగా దేవుడికి ప్రేమ ఉందని వాళ్ళు తమను తాము ప్రశ్నించుకోవడం మొదలెడతారు. దేవుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అలా ప్రార్థనలో నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఇంకోసారి వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు, మళ్ళీ అవే అనుమానాలే. చూడు, లోకంలో పలానా అత్యాచారం జరిగింది, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో నీ జీవితంలో పలానా కష్టం ఉంది, ఆ కష్టానికి నువ్వు అర్హుడవు కాదు, అయినా దేవుడు నీకు పెట్టాడు ఆ కష్టాన్ని, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, అయినా నీ ప్రార్థన ఎందుకు వినలేదు దేవుడు, నీకెందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అనేటువంటి అనుమానాలు కలుగుతాయి. అలా కలిగి నిజమే దేవుడికి ప్రేమ లేదేమో అనేటువంటి సందేహాలతో ఆ ప్రార్థన చేయకుండానే, అప్పుడప్పుడు సంఘ సవాసాలలో కూర్చున్నప్పటికీ హృదయంలో నెమ్మది లేకుండానే ఆరాధన చేసేటువంటి వారు కొందరు. ఇలా మొత్తానికి క్రైస్తవ సమాజంలోనే, క్రైస్తవ సంఘాలలో ఉంటున్నటువంటి వారిలోనే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారిలోనే దేవుని ప్రేమను అనుమానిస్తూ ముందుకెళ్తున్నటువంటి వారు ఉన్నారు. కొందరేమో అలిగి దూరంగా ఉండిపోవడము, కొందరు సంఘానికి వస్తూనే పూర్ణ హృదయంతో భక్తి చేయకుండా, ఆయన ప్రేమను తెలుసుకోకుండానే భక్తి చేసేవారు కొందరు. మరికొందరు మంచివారే, కానీ అప్పుడప్పుడు వారికి కూడా దేవుడి మీద అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి అనుభవాలు ఎవరికైనా బైబిల్లో ఉన్నాయా? ఇలాంటి అనుమానాలు ఎవరికైనా బైబిల్లో కలిగాయా అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేస్తే, బైబిల్లో కూడా కొందరు భక్తులకి అప్పుడప్పుడు దేవుడి మీద అనుమానాలు కలిగాయి, దేవుడి ప్రేమ మీద సందేహాలు కలిగాయి, దేవుడి న్యాయం మీద వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. అలాంటి భక్తుడు ఒకరు ఉన్నారు, మనం బైబిల్లో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 73వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 73వ కీర్తన 2వ వచనం.
నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారా సిద్ధమాయెను. ఆసాపు మాట్లాడుతున్నాడు ఏంటి అనంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారా సిద్ధమాయెను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది అంటున్నాడు. ఏ విషయంలో? నా అడుగులు జార సిద్ధమాయని అంటున్నాడు. ఎవరి విషయంలో అనంటే దేవుడి విషయంలో. దేవుడి విషయంలో అతనికి అనుమానాలు కలిగాయి. దేవుడు నిజంగా ప్రేమ ఉందా, దేవుడు నిజంగా న్యాయవంతుడేనా అనేటువంటి అనుమానాలు ఆసాపులో కలిగాయి. ఎందుకనంటే ఆ అధ్యాయాన్ని మీరు తర్వాత మొత్తం చదువుకోండి. ఆ అధ్యాయంలో తను మాట్లాడతాడంటే ఏంటంటే 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఆసాపుకు అనుమానాలు వస్తాయి. ఏంటి అనంటే భక్తిహీనులు చాలా బాగున్నారు, కానీ నీతిమంతులు యథార్థవంతులు మాత్రము శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. భక్తిహీనులు దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నప్పటికీ వారు పుష్టిగా ఉన్నారు, వాళ్ళకి యాతనలు లేవు, వారు ధనవృద్ధి చేసుకొని వచ్చున్నారు. నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఇండుట వ్యర్థం, నేను నా చేతులు కడుక్కొని నిర్మలుడున ఇండుట వ్యర్థం అని చెప్పి ఆసాపు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిజంగా మంచివాడైతే, న్యాయవంతుడైతే ఎందుకు ఇట్లా ఉంటుంది? భక్తిహీనులు బాగున్నారు, నీతిమంతులు యథార్థవంతులు మంచివారు మాత్రము శ్రమలతో ఇబ్బంది పడుతున్నారే అనేటువంటి అనుమానాలు ఆసాపుకు కూడా వస్తాయి. అందుకే అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. అంటే ఎవరి విషయంలో? దేవుడి విషయంలో. దేవుడికి న్యాయం లేదేమో, దేవుడికి ప్రేమ లేదేమో, అందుకే ఈ లోకంలో ఇలా జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు ఆసాపుకు కూడా వచ్చాయి. అయితే ఆసాపు దీని గురించి ధ్యానించినప్పుడు దేవుడు తనకు సమాధానము ఇచ్చాడు. ఆసాపు సమాధానం పొందుకుంటాడు. చివరికి తెలుసుకుంటాడు దేవుడు న్యాయవంతుడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడని తెలుసుకుంటాడు ఈ అధ్యాయం చివరిలో. ఇలా భక్తుల జీవితాల్లో కూడా అనుమానాలు అనేటువంటివి వచ్చాయి. భక్తుల జీవితాల్లో కూడా దేవుని యొక్క న్యాయం మీద, ఆయన యొక్క ఉనికి మీద అప్పుడప్పుడు సందేహాలు కలగడం అనేటువంటిది మనం బైబిల్లో కూడా చూడొచ్చు. యోబు కూడా తనకుండేటువంటి శ్రమను బట్టి, వేదనను బట్టి కొన్ని మాటలు మాట్లాడతాడు. యోబు కూడా వేదనతో పలుకుతాడు. ఏంటి అనంటే దేవుడు నాకు అన్యాయము చేశాననేటువంటి మాట పలుకుతాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయము. యోబు గ్రంథం 19వ అధ్యాయము. యోబు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాననియు, తన ఒలలో నన్ను చిక్కించుకొననియు మీరు తెలుసుకొనుడి. ఏంటనంట? దేవుడు నాకు అన్యాయం చేశానని, అలాగైతే తన ఒలలో నన్ను చిక్కించుకొనని మీరు తెలుసుకొనుడి అంటాడు. యోబుకుండేటువంటి శ్రమలను బట్టి, కష్టములను బట్టి, వేదనలను బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక్కడే కాదు, 9వ అధ్యాయంలో కూడా ఇంకో కొన్ని మాటలు మాట్లాడతాడు. వాటిని కూడా మనం చదువుదాం. ఒకసారి నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను, దోషి అనే ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను, నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒకటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదించుచున్నాను. 23వ వచనం. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయను. యోబు పలు మాట్లాడుతున్నటువంటి మాటలే. నేను యథార్థవంతుడినైనను ఆయన నన్ను దోషి అనే నిరూపిస్తాడు, నేను మంచోడైనా కూడా ఆయన చెడ్డోడని నిరూపిస్తాడని పలుకుతున్నాడు యోబు. ఆయన దృష్టిలో యథార్థవంతులేమి దుష్టులేమి భేదం ఏమీ లేదు. ఆయన అందరినీ నాశనము చేస్తున్నాడు. ఆయనకు మంచివారని తేడా లేదు, చెడ్డవారని తేడా లేదు అని పలుకుతున్నాడు యోబు. అంతేకాదు, ఆయన మంచివారి ఆపదను చూచి, నిర్దోషుల ఆపదను చూచి, ఏ తప్పు చేయనటువంటి వారి ఆపదను చూచి ఆయన నవ్వుతాడంట. వాస్తవానికి యోబు ఈ మాటలు తనకుండేటువంటి శ్రమలను బట్టి, రోగమును బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి పలుకుతున్నటువంటి మాటలు అవి. ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ వేదనలు తనని అలా పలికిస్తున్నాయి, అలా దేవుడి మీద తనని మాట్లాడిస్తున్నాయి. యోబు భక్తుడే, యథార్థవంతుడే, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడే యోబు. కానీ కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, జీవితంలో శాంతి సమాధానం కోల్పోయాడు. ఇప్పుడు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. భయంకరంగా తన శరీరం తనని ఇబ్బంది పెడుతూ ఉంది. ఆ ఇబ్బందిని తట్టుకోలేక, ఆ వేదనను తట్టుకోలేక దేవుడి మీద ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు యోబు. అయితే చివరికి
యోబును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. తన యొక్క బాధను దేవుడు అర్థం చేసుకొని తనని దీవిస్తాడు. ఎందు నిమిత్తం అలా చేశాడు అనేటువంటిది యోబుకి తర్వాత అర్థమవుద్ది. అలా భక్తుల జీవితాల్లో కూడా దేవుడి మీద అనుమానాలు కలగడము, దేవుడి మీద కోప్పడ్డం అనేటువంటిది మనకు బైబిల్లో కనబడుతూ ఉంది. అయితే వారు అది సమాధానము పొందుకున్నారు, వాళ్ళు సమాధానం తెలుసుకున్నారు. చివరికి వాళ్ళు దేవుడు న్యాయవంతుడే, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడే, దేవుడు వాత్సల్యపూర్ణుడే అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకున్నారు. మనం కూడా ఈరోజు ఆ సమాధానాన్ని మనం కూడా తెలుసుకుందాం. బైబిల్ నుంచి మనం దేవుని ప్రేమను మనం ఈరోజు చూద్దాం. భక్తులు తెలుసుకున్నట్టుగానే మన ప్రశ్నలకు కూడా సమాధానాలు బైబిల్లో ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక మనం మొట్టమొదటిగా చదువుకున్నట్లుగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే దేవుడు ప్రేమ స్వరూపి. కింద ఫుట్ నోట్లో ఏముంటుందని అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. అంటే దేవుడు ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమ అనేటువంటిది ఆయన స్వభావం. ప్రేమ అనేటువంటిది ఆయన స్వభావం. ఆయన ప్రేమించకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యం. అసలు ప్రేమ అనేటువంటి స్వభావమే మనకు ఎక్కడి నుంచి వచ్చిందని అంటే అది దేవుడి నుంచి మనకు వచ్చింది. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. అసలు మనం ఒకసారి అనుమానం పడుతుంటాం ఏంటంటే అసలు దేవుడికి ప్రేమ ఉందని చెప్పి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమించకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యం. అసలు మనలో ప్రేమ ఉందంటేనే దానికి కారణము దేవుడు. దేవుడు మనల్ని ఎలా కలగజేశాడు? ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు దేవుడు మనల్ని కలగజేశాడు, సృష్టించాడు. ఆయన పోలిక చొప్పున అంటే ఆయన స్వరూపం అందనంటే ఆయన స్వభావంలో ఆయన ఏ రకంగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో అలానే మనల్ని కూడా ప్రేమ చేత కలగజేశాడు. అసలు మనలో ప్రేమ అనేటువంటిది ఉందంటేనే దానికి కారణము దేవుడు. ఆయనలో ప్రేమ ఉంది కనుకనే మనలో ప్రేమ అనేటువంటిది ఉంది. అసలు మంచి లక్షణాలు ఏవైనా కానీ మనలో ఉన్నాయంటే దానికి కారణము దేవుడే. ఆ మంచి లక్షణాలు అన్నీ కూడా దేవుడి నుంచే మనకు వచ్చాయి. చెడు మాత్రం దేవుడి నుంచి రాలా. చెడు అనేటువంటివి దుష్టు నుంచి వచ్చాయి. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనకి స్వేచ్ఛని ఇచ్చాడు. నరులను ఆయన యథార్థవంతులుగానే పుట్టించాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛని బట్టి వారు పాపం చేశారు తప్ప దేవుడు వారిని చెడ్డవారిగా పుట్టించాల. దేవుడు వారిని యథార్థవంతులుగానే కలగజేశాడు. యథార్థవంతులుగానే కలగజేసి వారిని భూమి మీద పెట్టాడు. కానీ వారు దుష్టునికి చోటిచ్చి పాపము చేశారు. దేవుడు యందు ఏ దోషము లేదు. పాపానికి దేవుడు ఏమాత్రము కారకుడు కాదు. చెడు లక్షణాలకు ఏమాత్రం దేవుడు కారకుడు కాడు. అసలు మనలో మంచి అనేటువంటిది ఏదైనా ఉందనంటే అది దేవుడి నుంచే వచ్చింది. మనకు ప్రేమ అనేటువంటి స్వభావమే దేవుడి నుంచి మనకు వచ్చిందన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నాం, మన పిల్లల్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం, స్నేహితుల్ని ప్రేమిస్తూ ఉంటాం, భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తుంది. అసలు ఈ ప్రేమ అనేటువంటి లక్షణం వీరి మధ్యలో ఎలా ఉంది అని అంటే దానికి కారణమే దేవుడు. ఆ ప్రేమ అనే స్వభావమే మనకు దేవుడి నుంచి వచ్చిందనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పడానికి కొన్ని సందర్భాలలో మానవ బంధాలనే దేవుడు ఉదాహరణగా చూపించడం మనకు బైబిల్లో కనబడుతుంది. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం కావడానికి, మనకు అర్థం కావడానికి ఆయన కొన్ని సందర్భాలలో మానవ బంధాలను చూపించి తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. ఒకసారి మనము ఆ లేఖనాలని మనం ఒకసారి చూద్దాం. ఆ లేఖనాలను చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. తండ్రి తన కుమారుల ఎడల ఏ రకంగా అయితే జాలి పడతాడో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. ఒక తండ్రి ఒక కుమారుని ఎలాగైతే ప్రేమిస్తాడో, ఒక తండ్రి ఒక కుమారుని ఎలాగైతే చూసుకుంటాడో, ఎలాగైతే జాలి చూపిస్తాడో అలానే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని కలగజేశాడు, మనల్ని సృష్టించాడు. నీ గర్భంలో పుట్టిన బిడ్డ మీద నీకు ఎంతైతే ప్రేమ ఉంటుందో ఆయన కూడా మనల్ని ప్రత్యేకంగా ఈ లోకంలో మనల్ని నిర్మించాడు. ఈ లోకంలో దేవుడు మనల్ని కలగజేశాడు. కలగజేసిన దేవుడికి ఆ ప్రేమ అనేటువంటిది ఉంది. ఈ లోకంలో మనకు పుట్టినటువంటి బిడ్డల మీద మనకు ఎలాగైతే ప్రేమ ఉందో ఈ లోకంలో మనల్ని పెట్టినటువంటి దేవుడికి కూడా మన మీద అంతే ప్రేమ ఉంది. నువ్వు నీ బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నావో, నీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దేవుడు కూడా అలానే ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవివ్వబడుతుందని అంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును
ఆదరించుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక తల్లి ఒక బిడ్డను ఏ రకంగా అయితే ప్రేమిస్తుందో, ఒక తల్లి తన కుమారుని తన కుమార్తెను ఎలాగైతే చూసుకుంటుందో, తన పిల్లల్ని ఏ రకంగా అయితే పెంచుతుందో పోషిస్తుందో, అలానే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ప్రేమ ఉంది అని అంటే ఆయన అసలు మనల్ని కలగజేసిందే ఆయన. ఆయనకు ప్రేమలోకి పోవడం ఏంటి? మనం మన బిడ్డల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నామో, మనం తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నామో, దేవుడు కూడా అలానే మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు శిక్షిస్తాడు కూడా. ఆ విషయాలు కూడా బైబిల్లో చెప్పాడు. ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ప్రేమించడం మాత్రమే కాదు, శిక్షిస్తాడు కూడా దేవుడు. ఒక తండ్రి తన కుమారుని ఎందుకు శిక్షిస్తాడు? అతడు బాగుపడాలని, అతడు నేర్చుకోవాలని. తప్పు చేసినప్పుడు మరోసారి ఆ తప్పు చేయకూడదని చెప్పి, మంచి మార్గంలో నడవాలని, యథార్థ మార్గంలో నడవాలని చెప్పి మన పిల్లల్ని అప్పుడప్పుడు మనము గద్దిస్తూ ఉంటాం, కొడుతూ ఉంటాం, శిక్షిస్తూ ఉంటాం. అలానే దేవుడు కూడా మనల్ని తన మార్గంలో నడవడం కొరకు, మంచి మార్గంలో నడవాలని, మన మేలు కొరకే దేవుడు మనల్ని కూడా అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించి శిక్షించునని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. ఒక తండ్రి ఏ రకంగా అయితే తన పిల్లలు బాగుపడాలని, మంచి మార్గంలో యథార్థ మార్గంలో నడవాలని శిక్షిస్తాడో, దేవుడు కూడా అలానే శిక్షిస్తాడు. ప్రేమించడమే కాదు, శిక్షించడం కూడా దేవుడు చేస్తాడు. అయితే కొన్ని సందర్భాలలో మనము దీన్ని అర్థం చేసుకోలేము, అపార్థం చేసుకుంటాం. ఒక పిల్లోడు చిన్నతనంలో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి కొడుతూ ఉంటే వాడు ఏమనుకుంటాడంటే, మా నాన్నకు అసలు నా మీద ప్రేమే లేదు, నన్ను కొడతాడు, తిడతాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాడు పెద్దగా అయ్యాక అర్థం చేసుకుంటాడు ఏంటి అని అంటే, నా తండ్రి నా మంచి కొరకే నన్ను శిక్షించాడు అని చెప్పి. దేవుడు ప్రేమిస్తే కష్టాలు ఎందుకు అని అనుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి దానికి మనకు పరలోకంలో సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు మనం అనుకుంటాం, దేవుడు సమస్తము మన మేలు కొరకే చేశాడు, మన మంచి కొరకే చేశాడు. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు మనల్ని తప్పుగా అర్థం చేసుకొని బయటి వారికి చెప్తూ ఉంటారు, మా డాడీకి నేనంటే ప్రేమ లేదండి, మా మమ్మీకి నేనంటే ప్రేమ లేదని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ప్రేమ ఉందో లేదనేటువంటిది మనకు తెలుసు. వారిని ఎందుకు కొడుతుంటారు, ఎందుకు తిడుతుంటారు అని అంటే వారు బాగుపడడం కొరకే. అలానే ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని అప్పుడప్పుడు శిక్షించడం కానీ, అప్పుడప్పుడు కష్టాలను అనుమతించడం కానీ ఎందుకనంటే మన మేలు కొరకే, మన బాగు కొరకే. అవి మనకి ఇక్కడ అర్థం కాకపోవచ్చు, కానీ పరలోకంకి వెళ్ళిన తర్వాత వాటికి అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. సమస్తము దేవుడు మన మేలు కొరకే చేశాడని చెప్పి మనం అప్పుడు అర్థం చేసుకుంటాం. కనుక దేవుడు మానవ బంధాలను చూపిస్తూ ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో చెప్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని ప్రేమించినట్టుగా, తల్లి ఒకరిని ఆదరించినట్లుగా, తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నా, శిక్షిస్తున్నానని చెప్పి దేవుడు మానవ బంధాల మధ్యలో ఉండేటువంటి ప్రేమలను చూపించి చెప్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఈ విషయాన్ని గ్రహించాలి. నీ పిల్లలు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో దేవుడు కూడా అలానే ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకో. ఆయనను ప్రేమ లేనివాడిగా చూడకు, ఆయన కఠినాత్మకుడిగా ఊహించుకోవద్దు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడే. ఆయనే ప్రేమ లేని వాడైతే అసలు ఈ లోకం ఇలా ఉండదు. ఇంతసేపు దేవుడు ఎలా ప్రేమించాడో చెప్పాను. ఇప్పుడు మనం దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనము తెలుసుకుందాం. వాస్తవానికి ఆయన మానవ బంధాలను చూపించి ఎందుకు చెప్పాడు అని అంటే, తన ప్రేమని ఎందుకు వ్యక్తపరిచాడంటే మనకు అర్థం కావడానికి, మనకు తెలియజేయడానికి, తన ప్రేమను తెలియజేయడానికి అవన్నీ చూపించాడు. కానీ వాస్తవానికి ఆయన ప్రేమ మానవ బంధాల కంటే మించినది. మనకంటే ఆయన ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకి ఎవరు కూడా సాటి లేరు. ఆయన ప్రేమ అగాపే, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ కల్మషం లేనిది, ఆయన ప్రేమ మన మేలు కోరేది. ఆయన ప్రేమ మన యొక్క మేలు కొరకే తప్పనిస్తే ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థం అనేటువంటిది లేదు. ఆయన ప్రేమ శాశ్వతంగా మన జడలయ్య నిత్యత్వం అంతా ఆయన ప్రేమ మన ఎడల ఉంటూ ఉంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ
నేను నిన్ను మరవను. స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డని కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను అంటున్నాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. మన తల్లిదండ్రులు కూడా మనల్ని కొన్ని సందర్భాలలో వదిలేయచ్చేమో, మన తల్లిదండ్రులు కూడా మన పట్ల కొన్ని సందర్భాలలో విసుగుపడొచ్చేమో, కానీ దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. దేవుడు మన పట్ల మన తల్లిదండ్రుల కంటే, మన యొక్క స్నేహితుల కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, అందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు. ఆయన ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఎందరో తల్లిదండ్రులకు దూరం అయిపోయినప్పటికీ దేవుడు వారిని చేరదీసి ఆదరించినటువంటి వాడు. అలాంటి సాక్ష్యాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయినా, ఈ లోకం నిన్ను వేరు చేసినా కూడా దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. చూద్దాం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇంతసేపు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడని చెప్పాము, ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పాము. ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకుందాము. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక, మనం మొట్టమొదటిగా చదువుకున్నట్లుగానే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యోహాన్ రాస్తూ ఉన్నాడు ఏంటి అని అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని రాసి వెంటనే కంటిన్యూషన్గా నెక్స్ట్ వచనంలో ఏం రాస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ప్రాణం పెట్టడం గురించి రాస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన యందు పాపానికి శిక్ష వేయడం గురించి యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో దేవుని ప్రేమ ఎక్కడ తెలుస్తుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో దేవుని ప్రేమ తెలుస్తూ ఉంది. ఆయన శిలువ బలియాగం దగ్గర దేవుని ప్రేమ తెలుస్తూ ఉంది. ఆయన మరణం పొందడంలో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తూ ఉంది. నేడు మనం అనుకుంటుంటాం ఏంటి అని అంటే, దేవుడికి ప్రేమే లేదు అని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే, ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. యోహాను భక్తుడు మాట్లాడుతూ దేవుడు ప్రేమ స్వరూపి అని చెబుతూ, పాత నిబంధనలు అనేక సంఘటనలు ఉన్నాయి. ఆయన మానవుల ఎడల, భక్తుల ఎడల అనేక కార్యాలు చేశాడు. మానవుల ఎడల, భక్తుల ఎడల చాలాసార్లు ప్రేమ చూపించాడు. అనేక సార్లు ఆయన తన ప్రేమను కనపరిచాడు. ఆ సంఘటనలు ఏవి కూడా యోహాను భక్తుడు మాట్లాడట్లా. ఈవెన్ యోహాను సువార్తలో కూడా అంతే. యోహాను సువార్తలో కూడా ఏం చెప్తాడంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అంటాడు. వెంటనే ఏమంటాడంటే, పక్కనే దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపాననేటువంటిది అక్కడ కూడా మాట్లాడతాడు. సో దేవుని ప్రేమ ఎక్కడ తెలుస్తుంది, ఆయన ప్రేమ ఎక్కడ ప్రత్యక్షపరచబడింది అని అంటే, శిలువ దగ్గర ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఆయన ప్రేమ కనబడుతుంది. ఆయన ప్రేమ బయలుపరచబడింది. ఇది చిన్న విషయం కాదు. దేవుడు సర్వానికి సృష్టికర్త, విశ్వానికి ఆయన రాజు, సర్వం కలగజేసినటువంటి వాడు ఆయన. ఆకాశమును, భూమిని, సముద్రమును, మానవులని ప్రత్యేకంగా రూపించినటువంటి వాడు ఆయన. సమస్తమును కలగజేసినటువంటి దేవుడు, అన్నిటినీ రూపించినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మౌనంగా నిలబడి శిలువ శిక్షను భరించాడు. కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్మివేస్తున్నా, అవమానిస్తున్నా, పిడిగుద్దులు గుడుతున్నా అంటే ఆయనకేం చేతగాక కాదు. తలుచుకుంటే, ఒక్క క్షణం తలుచుకుంటే అక్కడ ఉండేటువంటి వారందరినీ దేవుడు నాశనము చేయగలడు. అసలు ఈ భూలోకం లేకుండానే దేవుడు చేయగలడు. మానవులను రూపించింది ఆయన, కలగజేసింది ఆయన. ఏ మానవులనైతే ఆయన కలగజేశాడో అదే మానవులు అక్కడ ఆయన కొడుతున్నారు, తిడుతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఆయనకి శక్తి లేక కాదు. అందుకే అంటాడు, నా అంతటకు నేను ప్రాణం పెట్టుచున్నాను తప్ప నా ప్రాణం తీసుకున్నట్టుకు ఎవరికి అధికారము లేదు. ఆయనంతకన్నా ఇష్టపూర్వకంగా ప్రాణం పెడుతూ ఉన్నాడు. అందుకే కొడుతున్నా, తిడుతున్నా మౌనంగా నిలబడిపోయాడు. కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, ఈ అవమానాలన్నీ ఎందుకొరకు అనంటే మన పాపంలా కొరకు. మనల్ని క్షమించి, తప్పులు మనం చేసాం, పాపం మనం చేసాం, దోషములు మనం చేసాం. ఆ పాపానికి శిక్ష రావాలి, కానీ ఆ శిక్షని ఆయన తన మీద వేసుకున్నాడు. పాపం చేసినటువంటి మానవుడు నరకానికి వెళ్ళిపోవాలి, కానీ దేవుడు మనల్ని నరకానికి పంపడం ఆయనకి ఇష్టము లేదు. అందుకని ఈ లోకానికి దిగి వచ్చి మన పాప దోషంలో శిక్ష అంతటిని ఆయన మీద వేసుకున్నాడు. ఇందులో ప్రేమ ఉంది. ఏం అవసరం దేవుడికి? ప్రాణం పెట్టాల్సినంత అవసరం ఏముంది?
తలుచుకుంటే భూలోకాన్ని మొత్తం కూడా శూన్యంలో భూమిని వేలాడదీశాడు. ఈ భూలోకం అసలు శూన్యంలోనే లేకుండా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. కానీ ఈ లోకానికి దిగి వచ్చి ఒక సాధారణ వ్యక్తిగా జీవించి తన యొక్క మహిమను విడిచిపెట్టి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ఆ ప్రేమ మన కొరకే. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదామవ్వలని భూమిలో లేకుండా, ఈ ఉనికిలోనే లేకుండా దేవుడు చేయగలడు. కానీ దేవుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే దేవుడు మానవులను ప్రేమతో కలగజేసుకున్నాడు. వారిని నాశనం చేయడానికి దేవుడు కలగజేయలే. ఈవెన్ నోవాహు జలప్రలయంలో కూడా మానవులందరినీ నాశనం చేసి ఉండొచ్చు, కానీ మానవ ఉనికి, మానవ మనగడ కొనసాగాలని నోవాహు కుటుంబాన్ని దేవుడు బ్రతికిస్తాడు. మరి సర్వమానవాల్ని నాశనం చేసినటువంటి దేవుడికి ఆ నోవాహు కుటుంబాన్ని నాశనం చేయడం సాధ్యం కాదా? నోవాహు కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేయడం సాధ్యం కాదా? సాధ్యమే. మరి ఆయనను సిలువ వేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి వ్యక్తులని ఆయన నాశనం చేయడం మనకు సాధ్యం కాదా? ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిపించి అప్పటికప్పుడు వారి మీద నిప్పులు కురిపించి వారిని నాశనం చేయడం మనకి సాధ్యం కాదా? సొదొమ గొమొర్రా పట్టణముల మీద ఆయన అగ్ని గంధకములు కురిపించినట్టు వారి మీద కురిపించి నాశనం చేయడం మనకు సాధ్యం కాదా? ఆయన ఎండిన ఎముకలనే ఉజ్జీవింప చేసిన దేవుడు, సముద్రంని పాయలుగా చీల్చినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయినప్పటికీ తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అంత ప్రేమ మానవులంటే ఆయనకు. ఎందుకనంటే మనం పాపం చేసి దేవుడికి దూరం అయ్యాము. ఆయన మరలా తనకు దగ్గరికి చేసుకోవాలని ఆయన ఈ లోకానికి మన కొరకే దిగి వచ్చాడు. దిగి వచ్చి మన కొరకు ప్రాణము పెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి, ఏం అవసరం దేవుడికి? నిజమే కదా ప్రభువా, నువ్వు సమస్త సృష్టికి నువ్వు కారణభూతుడైనటువంటి దేవుడవు నువ్వు. కానీ మా కొరకు ఈ లోకానికి దిగొచ్చి నువ్వు సిలువలో శ్రమలు అనుభవించావు. చెమట రక్త బిందువులుగా మారేంతగా దేవుడు మన కొరకు వేదన పడ్డాడు. నా దేవా అన్న నేల విడనాడుతీవంటాడు. ఎందుకు ఈ బాధ, ఈ వేదన అంతా కూడా? మనల్ని నాశనం చేసేస్తే అయిపోతుంది కదా, మనల్ని ఉనికిలో లేకుండా చేస్తే అయిపోతుంది కదా. కానీ అలా చేయలా. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎలాగైనా పరలోకానికి తీసుకెళ్లాలని చెప్పి దేవుడు మనల్ని తన రాజ్యంలో మనం ఉండాలని ఆశపడి ఆయన లోకానికి దిగి వచ్చాడు. అందుకే శిలువ మీద దొంగతో అంటాడు, నిత్యమును నేడు నాతో కూడా రాజ్యంలో ప్రవేశించుదు అంటాడు, పరదేశంలో ఉందువు అంటాడు. అది దేవుని ప్రేమ. ఒకసారి మనం ఆ ప్రేమను అర్థము చేసుకోవాలి. ఆయన ఇంత కలగజేసిన సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఆయన ఎందుకు ఆ బాధ, ఆ వేదన పడుతున్నాడు అనేటువంటిది ఒకసారి మనము ఆలోచించాలి. ఆలోచించి మనము ముందుకు సాగాలి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఆయనే ప్రేమ లేని వాడైతే ఎందుకు ప్రాణం పెడతాడు? ఆయనే అన్యాయస్తుడైతే ఎందుకు ప్రాణము పెడతాడనేటువంటిది మనం ఆలోచించాలి. ఆయన ఎందు శిక్ష వేసుకున్నాడు. ఆయన మీద మన పాప దోష శిక్షణ వేసుకున్నాడు. మనం అనేకసార్లు అబద్ధాలు, మోసాలు మనం చేసింది. మనం అనేకసార్లు తప్పులు చేశాం, అనేకసార్లు దోషములు చేశాం. అయినప్పటికీ వాటన్నిటిని దేవుడు తన రక్తం ద్వారా తొలగించి మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఆయన ఈ లోకానికి దిగి రావడం అనేటువంటిది చిన్న విషయము కాదు. ఆయన ప్రాణం పెట్టడంలో, ఆయన ఈ లోకానికి దిగి రావడంలో ఎంత ప్రేమ ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకే యోహాను భక్తుడు అంటాడు ఏంటి అని అంటే, ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో? ఆయన ఈ లోకానికి వచ్చి, చదువుదాం ఒకసారి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అందులో ప్రేమ ఉంది. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడంలో ఆయన ప్రేమ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. కనుక మనం దేవుడు ప్రేమ లేనివాడని మనకు అనిపించినప్పుడు మనం ఎక్కడ చూడాలి అని అంటే, సిలువ వేయబడినటువంటి యేసయ్య వైపు మనము చూడాలి. ఆయన పొందినటువంటి శ్రమల వైపు మనము చూడాలి. నిజంగా దేవుడు అన్యాయస్తుడైతే మన కొరకు ఎందుకు ప్రాణం పెడతాడనేటువంటిది మనము ఆలోచించాలి. మన జీవితంలో వస్తున్నటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి వస్తూ ఉంటాయి లోపల సందేహాలు. కానీ మనం ఆయన సిలువ వైపు చూడాలి. అంతేకాదు, కొన్ని సందర్భాలలో మనము కష్టాలు ఎందుకు వచ్చాయని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాం. దేవుడే కష్టాలు పెట్టాడు, దేవుడికి నేను అంటే ఇష్టం లేదు అందుకే అలా పెట్టాడని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, చదువుదాం ఒకసారి. విలాపవాక్యములు 3వ అధ్యాయము. మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తే ఎందుకు కష్టాలని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి చూద్దాము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి
జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలగజేయడు. హృదయపూర్వకంగా దేవుడు ఏం కలగజేయడు? నరులకు విచారమైన బాధ అయినను కలగజేయడు. ఆయన ఒకవేళ బాధ పెట్టిన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును. ఏ ఒక్కరిని దేవుడు కావాలని గాయపరచడు, ఏ ఒక్కరిని దేవుడు కావాలని దేవుడు శిక్షించడు. భక్తుడు అంటున్నాడు, ఆయన నరులని హృదయపూర్వకంగా అయినా కానీ కావాలని కానీ ఆయన బాధ పెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు. కనుక మన కష్టముల వెనుక, మన శ్రమల వెనుక ఎన్నో మేలులు దాగి ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ నిజంగా మనకు కావాలని కష్టాలు పెడితే, మనల్ని అన్యాయం చేయాలని చూస్తే ఆయనకేమొస్తుంది? ఆయన ఎందుకు అలా చేస్తాడు? ఒకవేళ నిజంగా అన్యాయమే చేసేటువంటి వాడైతే దేవుడు మనల్ని బాధ పెట్టాలనేదే ఆయన ఉద్దేశం అయితే మన కొరకు ఈ లోకానికి దిగొచ్చి ఆయన ఎందుకు ప్రాణము పెడతాడు? కనుక ఈ కష్టాలు, ఈ శ్రమల వెనుక దేవుని సంకల్పం ఉంది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మేలులు ఉన్నాయి. ఇంకా దీని గురించి శ్రమలలో విశ్వాసం అనేటువంటి టాపిక్లో ఇంకా దీని గురించి నేను లోతుగా మాట్లాడతాను. సో ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చదువుదాం ఆ లేఖనాన్ని. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం. 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అలానే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో బాధ వేదన ఉంటుంది. ప్రస్తుతము మనకు వస్తున్నటువంటి బాధలన్నీ కూడా దుఃఖకరంగానే కనపడతాయి, కానీ వాటి వెనక ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. పరలోకానికి వెళ్ళినప్పుడు అనుకుంటాం, నిజంగా దేవుడు మన కొరకు, మన మేలు కొరకు ఇవన్నీ కూడా చేశాడు. ఆ రోజు దేవుని ప్రేమ, దేవుని మహిమ ఇంకా ఎక్కువగా సంపూర్ణంగా మనకు బాగా తెలుస్తుంది. ఆయన ప్రేమ ఆ రోజు ఎంతగా మనల్ని ప్రేమించాడనేటువంటిది ఆ రోజు మనకు ఇంకా బాగా అర్థమవుద్ది. మనం అపార్థం చేసుకోకూడదు. ఈ లోకంలో ఉండేటువంటి పిల్లలు అప్పుడప్పుడు తమ తల్లిదండ్రులను ఎలాగైతే అపార్థం చేసుకుంటుంటారో మనం కూడా అప్పుడప్పుడు అపార్థం చేసుకుంటూ ఉంటాము. కానీ కాస్త పెద్దగా అయిన తర్వాత పిల్లలు తెలుసుకుంటారు, తల్లిదండ్రులు మా మేలు కొరకే శిక్షించారు అని. అలానే దేవుడు కూడా మన మేలు కొరకే, మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని, మనం తన మహిమలో నిత్యత్వం అంతా ఉండాలని, మన మేలు కొరకే సమస్తమును దేవుడు చేస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అని అన్యాయం చేసే దేవుడు మాత్రం ఎంత మాత్రమూ కాదు, కావాలని బాధ పెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రమూ కాదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడి మీద అలిగి దేవుడికి ప్రేమ లేదని నువ్వు దూరంగా ఉంటున్నావేమో, మందిరానికి రాకుండా, సంఘ సవాసాలకు రాకుండా నువ్వు దూరంగా ఉంటున్నావేమో, ఒకసారి ఆలోచించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆయన పడినటువంటి శ్రమలను ఒకసారి చూడు, ఆయన ప్రేమను ఒకసారి చూడు. ఆయన ఏమాత్రం అన్యాయం చేసేటువంటి దేవుడు ఎంత మాత్రమూ కాదు. యోబు భక్తుడు కూడా మాట్లాడాడు, కొన్ని మాటలు మాట్లాడాడు. అయినప్పటికీ దేవుడు తనని అర్థం చేసుకున్నాడు. నిన్ను కూడా అర్థం చేసుకుంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు బాధను బట్టి, వేదనను బట్టి, నీ జీవితంలో జరిగినటువంటి నష్టాన్ని బట్టి, వచ్చినటువంటి శ్రమలను బట్టి, దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి కొన్ని మాటలు నువ్వు మాట్లాడి ఉండొచ్చు. అసహనంతో దేవుడి మీద, కోపంతో నువ్వు మాట్లాడి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు నిన్ను అర్థము చేసుకుంటాడు. కానీ ఆలస్యం చేయకుండా నువ్వు ఆయన సన్నిధికి వస్తే అది నీకు క్షేమకరం. దేవుని మందిరానికి వచ్చి ఆయనను స్తుతిస్తే అది నీకే మేలు. ఆయన ప్రేమ వైపు చూడు, సిలువ వేయబడినటువంటి యేసయ్య వైపు నువ్వు చూడు. దేవుని మందిరానికి నువ్వు దూరంగా ఉండకు. అలానే కొందరు కఠిన హృదయంతో భక్తి చేస్తూ ఉంటారు. పూర్ణ హృదయంతో కాకుండా, పూర్ణ మనసుతో కాకుండా, పూర్ణాత్మతో కాకుండా, ఈయన కూడా ఒక దేవుళ్ళే అని భక్తి చేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరులను వాళ్ళ భక్తి చేయడం అది మంచిది కాదు, అది క్షేమకరం ఎంత మాత్రమూ కాదు. ఆయన ప్రేమను తెలుసుకోకుండా అసలు క్రైస్తవ్యంలో ముందుకు సాగడం చాలా కష్టం. ఆయన ప్రేమను తెలుసుకోకుండా భక్తి చేయడము చాలా కష్టం. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఒకవేళ ఇన్ని రోజులు ఏదో తల్లిదండ్రులను బట్టి, లేదనంటే ఏదో నామకార్థంగా నువ్వు భక్తి చేసావేమో, ఈరోజు నువ్వు సిలువ వేయబడినటువంటి యేసయ్య వైపు చూడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని వైపు చూడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి
ప్రాణం పెట్టాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. ఎందుకంత బాధ, ఎందుకంత వేదన అనుభవించడం అనేటువంటిది ఒకసారి ఆలోచించు. ఆయన ప్రేమను నువ్వు అర్థము చేసుకో. పూర్ణ హృదయంతో భక్తి చేయి. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించు, కానీ నామకార్థంగా నువ్వు భక్తి చేయకు. అదేవిధంగానే కొన్ని సందర్భాలలో భక్తులు కూడా అప్పుడప్పుడు ప్రార్థనలో అనుమానాలు కలగడము, అప్పుడప్పుడు జీవితంలో దేవుడు ప్రేమ మీద, దేవుడు న్యాయం మీద భక్తులలో కూడా అనుమానాలు రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలాంటి సమయంలో భక్తులు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే యేసయ్య శిలువ వైపు చూడాలి. లోకంలో కనపడుతున్నవన్నీ కూడా అన్యాయంగా కనపడతాయి. దేవుడు ఏం చేస్తున్నాడు అని అనిపిస్తుంది, కానీ ప్రతి దానికి దేవుని దగ్గర సమాధానము ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేటువంటిది మనకి పరలోకంకి వెళ్ళిన తర్వాత స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఈ లోకంలో చాలా వాటికి మనకు సమాధానాలు దొరకవు. అలాంటప్పుడు మనం చూడాల్సింది ఎవరి వైపు అని అంటే సిలువ వేయబడిన యేసయ్య వైపు చూడాలి మనం. నీకు సమాధానం దొరకనంత మాత్రానే అన్యాయస్తుడు అయిపోడు. ఒకవేళ అన్యాయస్తుడైతే ఆయన ఎందుకు ప్రాణము పెడతాడు, ఆయన ఎందుకు యాతన పడతాడు, ఆయన ఎందుకు వేదన పడతాడు? ఆయన అసలు పాపాన్ని సహించేటువంటి దేవుడే కాదు. మనం అనుకుంటుంటాం పాపులు ఇంత బాగా డెవలప్ అవుతున్నారు కదా. ఆసాపు భక్తుడు అంటాడు. అందుకే చూడండి ఒకసారి చివరిగా కీర్తనల గ్రంథం 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వారి క్షేమాన్ని చూసినప్పుడు అసూయ కలిగిందంట ఆసాపుకి. వాళ్ళు బాగున్నారు కదా అని అనిపించింది. అయితే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని కాదు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, మంచి వారిని శిక్షిస్తున్నాడు, అదే ఆయన ఉద్దేశం అని అనుకోకండి. అసలు ఆయన చెడుతనాన్ని ఏమాత్రం ఆయన ఎద్ద చోటే లేదా. ఆయన పాపాన్ని సహించలేనటువంటి దేవుడు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆయన పాపాన్ని ఇష్టపడినటువంటి దేవుడు. ఆయనకు పాపం అంటే అసహ్యం. ఆయన కన్ను దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు. పాపులను చూచి మీరు మత్సరపడకండి. కొద్ది రోజులు ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటే, కొద్ది రోజులు ఈ లోకంలో మనకి కష్టాలు ఉంటాయి. లోకంలో మీకు శ్రమ కలుగునని దేవుడు తెలియజేశాడు. కొద్ది రోజులు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని దేవుడు తెలియజేశాడు. అయితే తర్వాత నేను మీకు జయించువానికి నేను సింహాసనం ఇచ్చేదనని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. నిత్యత్వం అంతా మీరు ఆశీర్వదించబడతారని దేవుడు మనకు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను బట్టి మనం ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి. ఆయన ప్రేమ వైపు చూస్తూ, ఆయన సిలువలో మన కొరకు పొందినటువంటి శ్రమల వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. అందుకే దేవుడు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చెడి అంటాడు. మనం ప్రభువులలో పాల్గొంటున్నప్పుడు ఆయన మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుడు మన కొరకే, మన మేలు కొరకే, మన క్షేమం కొరకే దేవుడు ప్రభువులను ఏర్పాటు చేశాడు. కనుక నా ప్రియ సహోదరుడు, ఒకవేళ నువ్వు దేవుని ప్రేమను అనుమానిస్తున్నావేమో, దేవుడికి న్యాయం లేదని అనుకుంటున్నావేమో, ఒకసారి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం గురించి ఒకసారి ఆలోచించు. మన కొరకు యాతన పడినటువంటి యేసయ్య వైపు, చెమట రక్త బిందువులుగా మారేంతగా వేదన పడిన యేసయ్య వైపు చూడు. పక్కలో బల్లపు పోటు పొడిపించుకున్నాడు, ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన యొక్క వస్త్రములని తీసి పంచుకుంటున్నారు, అవహేళన చేస్తున్నారు. కానీ వారిని కలగజేసిందే ఆయన. సమస్త సృష్టికే ఆయన కారణభూతుడు కదా. అయినా కూడా మౌనంగా వాటన్నిటిని దేవుడు భరించాడు. మానవుల మీద ప్రేమ లేకపోతే అవన్నీ ఎందుకు చేస్తాడు దేవుడు? మనల్ని ప్రేమించకపోతే దేవుడు మన కొరకు ఎందుకు ప్రాణం పెడతాడు, ఎందుకు యాతన పడతాడు? మనల్ని ప్రేమించాడు కనుకనే మనల్ని ఈ ఉనికిలో ఉంచాడు. లేదంటే అసలు ఈ ఉనికిలో లేకుండానే దేవుడు మనల్ని చేసేటువంటి వాడు. కనుక ఈ విషయాలను ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమను అర్థం చేసుకొని మనము ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీకే స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ వాక్యంను వినిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావో నువ్వు తెలియజేసి ఉన్నావు ప్రభు. అవును ప్రభు, నువ్వు మా కొరకు లోకానికి దిగొచ్చి ప్రాణం పెట్టావు తండ్రి. అవసరత నీకు లేదు ప్రభు, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నావు తండ్రి. కనుక మేము పాపం చేసి నీ సన్నిధికి దూరమైనప్పటికీ, నీ పరిశుద్ధతకు విరోధంగా తండ్రి యేసయ్య మేము ప్రవర్తించినప్పటికీ తండ్రి, నీవే తండ్రి యేసయ్య ఈ లోకానికి వచ్చి మా పాప దోష శిక్షను నీ మీద వేసుకొని తండ్రి మమ్మల్ని విమోచించి ఉన్నావు ప్రభు. మమ్మల్ని నిత్యత్వం అంతా ప్రభు తండ్రి యేసయ్య మేము నీతో ఉండాలని, మేము నీ రాజ్యంలో ప్రభు తండ్రి యేసయ్య యుగ యుగాలు నీతో ఉండాలని తండ్రి యేసయ్య నీవే తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి ప్రభు తండ్రి నీ రాజ్యంలో చేర్చుకుంటున్నావు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను తండ్రి.
మానవులం గనుక తండ్రి కొన్ని సందర్భాలలో నీ ప్రేమను అనుమానించి ఉన్నాం ప్రభా. కొన్ని సందర్భాలలో ప్రభా తండ్రి నీ న్యాయాన్ని సందేహించి ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి, మా యొక్క తండ్రి భక్తి జీవితాన్ని నీవే కాపాడుమని, నీవే నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కష్టములలో శ్రమలలో ప్రభా తండ్రి యేసయ్య నీ వైపు చూసేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ శిలవ వైపు చూస్తూ ప్రభా తండ్రి యేసయ్య ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. నీవు అనుభవించినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి ముందుకెళ్ళేటువంటి ప్రభా తండ్రి విశ్వాసమును, నిరీక్షణను ప్రభా తండ్రి నువ్వు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభా. మేము తండ్రి పడిపోకుండా ప్రభా తండ్రి యేసయ్య నిన్ను అనుమానించకుండా ప్రభా తండ్రి సందేహించకుండా ముందుకెళ్ళలాగిన సహాయం చేయండి ప్రభా. నీవే మాలో తండ్రి యేసయ్య విశ్వాసమును కలగజేసి ప్రభా తండ్రి నీ ప్రేమను మాలో తండ్రి యేసయ్య జ్ఞాపకం చేస్తూ ప్రభా తండ్రి నువ్వు మమ్మల్ని ముందుకు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభా. ఈ విన్న వాక్యంను ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి యేసయ్య గ్రహించి మారు మనసు పొంది ప్రభా తండ్రి నీ సన్నిధికి వచ్చులాగిన సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభా. అనేకులు నీ సందేశం ద్వారా బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. నీవే నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.